యాదాద్రి భువనగిరి ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వార్డెన్ పై వేటు పడింది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే హాస్టల్ వార్డెన్ విజయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వార్డెన్ తీరు మార్చుకోకపోవడంతో వేటు వేశారు. పేరుకు మాత్రమే కొత్త మెనూ ఉందని, పాటించడం మాత్రం పాత మెనూనే పాటిస్తున్నారని కలెక్టర్ గుర్తించారు. చర్యలు కూడా తీసుకున్నారు. గతంలో కలెక్టర్ సందర్శించినప్పుడు స్టడీ చైర్స్, రైటింగ్ ప్యాడ్స్ కావాలని స్టూడెంట్స్ ని కోరారు. ఆ వెంటనే వాటిని మరుసటి రోజే అందజేశారు. హాస్టల్ ముందు డ్రైన్ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో వెంటనే పనులను పూర్తి చేయాలని కూడా సంబంధిత అధికారులను ఆదేశించి పనులు పూర్తి చేయించారు. డ్రైన్ పనులు పూర్తయినందుకు విద్యార్థులు కలెక్టర్కి ధన్యవాదాలు తెలియజేశారు. హాస్టల్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కావాలని విద్యార్థినులు కలెక్టర్ని కోరారు. 2 రోజుల్లోనే ఏర్పాటు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ అందరి దగ్గర కూడా ఉండాలని కలెక్టర్ సూచించారు. 2 రోజుల్లో డిక్షనరీలు పంపిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక జిల్లాలో ఏ హాస్టల్లోనైనా మెన్యూ పాటించకపోయినా, నాణ్యమైన శుచికరమైన భోజనం పెట్టకపోయినా సరే సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భువనగిరి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడటం, అదేవిధంగా పరిసరాలను కూడా కలిగి తిరగడం జరిగింది. గత నెలలోనే, ఆ నెల క్రితం ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్కి షోకాజ్ నోటీస్ ఇచ్చాం. కారణం ఏంటంటే మెనూ పాటించట్లేదు. సో ప్రభుత్వం ఏదైతే మెస్ ఛార్జీలు పెంచారో దాని ప్రకారంగా ఏదైతే కామన్ మెనూ ఇచ్చారో దాన్ని పాటించకపోవటం, అదే వార్డెన్కి దీని విషయంలో షోకాజ్ నోటీస్ ఇచ్చినా కానీ పనితీరు ఏమాత్రం మారకపోవటం. సో ఇప్పుడు కూడా ఏమాత్రం కూడా మెనూ అనేది పాటించకుండా పాత మెనూనే కంటిన్యూ చేస్తూ పేరుకు మాత్రం కొత్త మెనూ ఫ్లెక్సీ ఉంది తప్పితే అక్కడ వాళ్ళకి ఏమాత్రం కూడా ఉన్నటువంటి పదార్థాలని ఏదైతే